హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం. 14,000 కోట్ల బకాయిల చెల్లింపులనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు ప్రస్తుతం తమ హక్కుల కోసం, కనీస అవసరాల కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈ అంశంపై ఏపీ ఎన్‌జీఓ సంఘం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంపై పరోక్షంగా తమ అసహనాన్ని వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అండ్ హ్యాక్ కమిటీ ఏర్పాటు సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఏవి విద్యాసాగర్ గారు ఉద్యోగుల వ్యధలు అంటే వారి యొక్క బాధలు, పెండింగ్ సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చాలా స్పష్టంగా అయితే మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకోవడం తప్ప తమ సమస్యలు పరిష్కరించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తమకు రావాల్సినటువంటి కరువు భత్యం, డీఏ, వేతన సవరణ, పీఆర్సీ మరియు ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి రావడం విచారకరమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్న సానుకూలత ఇప్పుడు కనిపించడం లేదని, తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించడమే అదే లేదనే అసంతృప్తి ఉద్యోగ వర్గాల్లో రోజురోజు పెరుగుతోంది. అయితే ప్రభుత్వం తీసుకున్న కొన్ని సానుకూల చర్యలను కూడా విద్యాసాగర్ గారు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు మరియు సర్వీస్‌లో ఉన్నవారికి సంబంధించి సుమారు 11,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం బాధ్యతాయుతంగా పనిచేసి విజయం సాధించింది. అలాగే ఎప్పటినుండో పెండింగ్‌లో ఉన్నటువంటి సీపీఎస్ ఉద్యోగుల వాటాకు సంబంధించి సుమారు 3,200 కోట్ల రూపాయలను వారి ప్రాన్ ఖాతాల్లో జమ చేయించగలిగారు. పెండింగ్‌లో ఉన్న అనేక డీఏలలో ఇప్పటికే ఉద్యోగులు ఒక డీఏ మరియు పెన్షనర్లకు ఒక డీఆర్ మంజూరు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రధానంగా ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత గాల్లో దీపంలా మారింది. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ఆసుపత్రులలో అవి చెల్లుబాటు కాక కార్పొరేట్ ఆసుపత్రులు సేవలు నిరాకరిస్తూ ఉండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానం కూడా సక్రమంగా అమలు కావటం లేదు. కాబట్టి హెల్త్ కార్డుల సమస్య వెంటనే పరిష్కరించాలి. అలాగే 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి ఈలోపు ఉద్యోగులకు ఊరటనిచ్చేలాగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇక వివిధ వర్గాల ఉద్యోగుల ప్రత్యేక సమస్యల విషయానికొస్తే చాలా కాలంగా ఎదురుచూస్తున్న 7,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నేషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. పెన్షనర్ల విషయంలో గత ప్రభుత్వం రద్దు చేసిన లేదా మార్పులు చేసిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 2004కు ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ అమలు చేసే విధానం విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. చివరగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించేలా ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీని కూడా తీసుకురావాలని ప్రభుత్వం ముందు గట్టిగా అయితే డిమాండ్ అయితే ఉంచారనమాట. మరి చూడాలి ఫ్రెండ్స్, దీనిపైన అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.